హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న లక్నో సూపర్ జైంట్స్ కు ఢిల్లీ క్యాపిటల్స్ అడ్డుకట్ట వేసింది. వారి సొంత మైదానంలోనే మట్టి కరిపించింది. దీంతో రెండో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది ఢిల్లీ. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 167 పరుగులు చేయగా ఢిల్లీ బ్యాటర్లు మరో 11 బంతులు మిగిలి ఉండగానే ఆ లక్ష్యాన్ని ఛేదించారు. ఢిల్లీ బ్యాటర్లలో జేక్ ఫ్రేజర్ మెగ్గర్క్ 35 బంతుల్లో 2 ఫోర్లు 5 సిక్సర్లతో 55 పరుగుల మెరుపులు మెరిపించాడు. కెరియర్ లో తొలి ఐపీఎల్ ఆడిన జైక్ తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇక అతనికి తోడు రిషబ్ పంత్ కూడా చెలరేగి ఆడాడు. కీలకమైన 41 పరుగులు చేసి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. అంతకు ముందు లక్నో సూపర్ జైంట్స్ సొంత మైదానంలో తడబడింది. ఆరంభం నుంచే కీలకమైన వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ 39 పరుగులతో టాప్ ఆర్డర్ లో ఒక్కడే చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశాడు. అయితే యువ బ్యాటర్ ఆయుష్ బదోని 55 పరుగుల నాటౌట్ తో ఆ జట్టును ఆదుకున్నాడు. ఢిల్లీ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ జట్టుకు పోరాడే లక్ష్యాన్ని అందించాడు. ఒకనొక దశలో అయితే లక్నో జట్టు 140 పరుగులైన చేస్తుందా అనుకున్న టైంలో ఆయుష్ బదోని అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. తన ఇన్నింగ్స్ కారణంగా లక్నో జట్టు 167 పరుగులు చేసింది. ఇక లక్నో నిర్దేశించిన 168 పరుగుల ఛేదంలో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆదిలోనే షాక్ తగిలింది. డేంజరస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 8 పరుగులకే అవుట్ అయ్యాడు. లెగ్ సైడ్ షాట్ కోసం ప్రయత్నించి బంతి ప్యాడ్ కు తగిలి ఆ తర్వాత వికెట్లను తాకింది. ఇక మరో ఓపెనర్ పృథ్వీ షా మాత్రం కీలక సమయంలో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 32 పరుగులతో పర్వాలేదనిపించాడు. అయితే పృథ్వీ షా అవుట్ అయ్యాక జేక్ ఫ్రేజర్ పంతుతో కలిసి స్కోర్ బోర్డు వేగాన్ని పెంచాడు. మొదట్లో ఆచితూచి ఆడిన జేక్ కుదురుకున్నాక వరుస సిక్సర్లతో హోరెత్తించాడు. కృణాల్ పండే వేసిన 13వ ఓవర్లో హ్యాట్రిక్ సిక్స్లు బాదాడు. మొత్తంగా 35 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు 5 సిక్సర్లతో 55 పరుగులు చేసి అవుట్ కాగా మరో ఎండులో రిషబ్ పంత్ కూడా 24 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్లతో 41 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అప్పటికే మ్యాచ్ ఢిల్లీ చేతుల్లోకి వచ్చేసింది. ఇక ఈ ఇద్దరు అవుట్ అయ్యాక షాయి హోప్, స్టబ్స్ మిగిలిన పనిని పూర్తి చేశారు. ఢిల్లీ 4 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. దీంతో ఢిల్లీ లక్నోపై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఈ విజయంతో పాయింట్ల టేబుల్లో ఆర్సీబీని వెనక్కి నెట్టి 10వ స్థానం నుంచి 9వ స్థానానికి ఎగబాకింది. ఇక ఆర్సీబీ 9వ స్థానం నుంచి 10వ స్థానానికి పడిపోయింది. ఇక లక్నో సూపర్ జైంట్స్ ఈ మ్యాచ్ ఓడిపోయిన 4వ స్థానంలో కొనసాగుతుంది. ఇక 5 మ్యాచ్ల్లో 4 విజయాలతో రాజస్థాన్ రాయల్స్ టాప్ లో ఉండగా 6 మ్యాచ్ల్లో 1 విజయం మాత్రమే సాధించిన ఆర్సీబీ 10వ స్థానంలో ఉంది.